పొరపాటున కూడా ఈ ముగ్గురు వ్యక్తులకు అస్సలు సాయం చేయొద్దు. అసలు ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. వాళ్లకు సహాయం చేయడం అంటే మన కాళ్ళ మీద మనమే గొడ్డలు వేసుకున్నట్లు అవుతుంది. జాగ్రత్త. ఒకసారి ఆచార్య చాణక్యుని ప్రియశిష్యుడు చంద్రగుప్తుడు అసలే చాలా దయగలవాడు కావడం వల్ల ఒక గుర్తు తెలియని వ్యక్తి కష్టాల్లో ఉండటం చూసి అతనికి సహాయం చేశాడు. భోజనం పెట్టించాడు, డబ్బిచ్చాడు, ఉండడానికి చోటిచ్చారు. కొన్ని రోజుల తర్వాత అదే వ్యక్తి చంద్రగుప్తుడు మొత్తం సంపదను దొంగలించి పారిపోయాడు. నిరాశతో ఉన్న చంద్రగుప్తుడు చాణక్యుని వద్దకు వెళ్ళి, గురుదేవా, నేను ఒక పుణ్యకార్యం చేశాను, మరి నాకెందుకు ఇంతటి విషాదం సంభవించింది? అవసరంలో ఉన్న వారికి సాయం చేయడం పాపమా అని అడిగాడు. ఇక చాణక్యుడు ప్రశాంతంగా సమాధానమిచ్చాడు. కుమారా, దయ, సహాయం చేయడం అనేవి మనిషిలో ఉన్న అత్యుత్తమ లక్షణాలు. కానీ ఈ గుణాలను ఆలోచించకుండా ఉపయోగించడం నిప్పుకు ఆజ్యం పోయడం లాంటిది. సహాయానికి అందరూ అర్హులు కారు. విషం నిండిన పాత్రలో అమృతం పోసినా అది విషమే అవుతుంది. అలానే తప్పు వ్యక్తికి చేసే సహాయం నీ వినాశనానికి దారితీస్తుంది. ఇక చంద్రగుప్తుడు ఆతృతగా అడిగాడు, మరి చెప్పండి గురుదేవా, ఎలాంటి మనుషులకు సహాయం చేయడం మానుకోవాలి? నేను ఈ తప్పు మళ్ళీ చేయకూడదు అనుకుంటున్నాను. ఇక చాణక్యుడు చిరునవ్వుతూ అంటారు, ఈరోజు నేను నీకు 3 రకాల వ్యక్తుల గురించి చెబుతాను. వారికి సహాయం చేయడం అంటే నీ కాళ్ళ మీద నువ్వే గొడ్డలు వేసుకున్నట్లే. వాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండు. నీ జ్ఞానాన్ని, నీ భవిష్యత్తును కాపాడుతుంది. మొదటి వ్యక్తి దుష్ట స్వభావం కలవాడు. ఆచార్యుడు గంభీర స్వరంతో అంటారు, అన్నిటికన్నా ముందు దుష్ట స్వభావం, చెడ్డబుద్ధి ఉన్న వ్యక్తికి ఎప్పుడూ సాయం చేయొద్దు. ఇతరులను బాధపెట్టి ఆనందించే వాడికి సాయం చేయడం అంటే పాముకు పాలు పోసి పెంచడమే. వాడు నీకు హాని చేయడమే కాకుండా నువ్వు చేసిన సహాయాన్ని నీపైన ఆయుధంగా వాడుతారు. చాణక్య నీతి ప్రకారం దుష్టుడికి సహాయం చేయడం ముమ్మాటికి మూర్ఖత్వమే. ఎందుకంటే వాడు బతికి బయటపడితే సమాజంలో ఇంకొకరికి హాని తలపెడతారు. చాణక్యుడు గంభీరంగా, కుమారా, ఒక్కసారి చరిత్రను చూడు. మగధ సేనాపతి తన శత్రువును క్షమించి సహాయం చేసినప్పుడు ఆ శత్రువు అవకాశం దొరకగానే సేనాపతి సైన్యం పైన దొంగ దెబ్బ తీశాడు. కాబట్టి దుష్టుడికి ఎంత సాయం చేసినా వాడి స్వభావం అస్సలు మారదు. నీకు స్నేహితుడు కాలేడు. అవకాశం దొరికిన మరుక్షణమే నిన్ను నాశనం చేయడానికి ప్రయత్నిస్తారు. అందుకే అలాంటి వారిని తమ కర్మఫలాన్ని అనుభవించడానికి వదిలేయాలి. రెండో వ్యక్తి లోభి, కృతజ్ఞుడు. రెండో సూత్రాన్ని వివరిస్తూ చాణక్యుడు ఇలా అంటారు, చంద్రగుప్త, మనం దూరంగా పెట్టాల్సిన రెండో వ్యక్తి అతిగా ఆశపడే లోభి, అలానే చేసిన మేలును మర్చిపోయే కృతజ్ఞుడు. అలాంటి మనిషి మీ సహాయంతో పైకి ఎదిగి చివరకు నిన్నే నట్టేట ముంచుతారు. ఈ రోజుల్లో కూడా సమాజంలో సరిగ్గా ఇలానే జరుగుతుంది. మనుషులు తమ తోటి ఉద్యోగులకు లేదా స్నేహితులకు సాయం చేస్తారు. కానీ ఆ కృతజ్ఞులు చివరకు వారి స్థానాన్ని ఆక్రమించడానికి చూస్తారు. అందుకే నువ్వు సహాయం చేసే వ్యక్తి నిజాయితీపరుడా కాదా, నీ సహాయాన్ని గౌరవించే మనస్తత్వం వాళ్ళకు ఉందా లేదా అనేది నువ్వు గమనిస్తూ ఉండాలి. ఇలాంటి వారితో ఉండే బంధం కేవలం వారి స్వార్థం కోసమే. నిన్ను ఒక నిచ్చెనలా వాడుకుని పైకి ఎదుగుతారు. ఒక్కసారి అనుకున్న స్థాయికి చేరగానే నిలబడ్డ ఆ నిచ్చెన్ను కాలితో తన్నేస్తారు. నువ్వు చేసిన సాయం గుర్తొస్తే ఎక్కడ నీకు ప్రత్యుపకారం చేయాల్సి వస్తుందో, లేదా తాను నీ వల్లనే పైకి వచ్చానన్న లోకానికి తెలిసిపోతుందని భయపడతారు. అందుకే అసలు నువ్వు తనకు ఎలాంటి సాయము చేయనట్లే నటిస్తారు. ఏ రోజైతే నువ్వు వారి స్వార్థాన్ని, అవసరాలను తీర్చలేవో ఆ రోజు నీకు ఎంతటి ద్రోహం చేయడానికైనా వాళ్ళు వెనకాడరు. మూడో వ్యక్తి నిరంతరం ఫిర్యాదులు చేసేవారు. ఇలా చూడు కుమారా, జీవితంలో నిరంతరం ఏడుస్తూ ప్రతిదానికి ఫిర్యాదులు చేస్తూ ఎప్పుడూ నిరాశతో ఉండే వ్యక్తికి అస్సలు సాయం చేయొద్దు. అలాంటి మనిషి నీలోని సంతోషాన్ని, సానుకూల శక్తిని పూర్తిగా హరించేస్తారు. నీ జీవితాన్ని పూర్తిగా నాశనం చేస్తారు. ఇందుకు ఉదాహరణ, ఒక గ్రామంలో 2 స్నేహితులు ఉండేవారు. వారిలో ఒకరెప్పుడూ నవ్వుతూ ఉత్సాహంగా ఉండేవారు. రెండోవాడు మాత్రం పేదరికాన్ని, తలరాతని తిట్టుకుంటూ చిన్న విషయానికి సాకులు చెప్తూ ఏడుస్తూ ఉండేవారు. సంతోషంగా ఉండే స్నేహితుడు తన మిత్రుడి బాధలు చూడలేక చాలా డబ్బు సాయం చేశాడు. అతనికి ఒక పని ఇప్పించాడు. ఎప్పుడూ అండగా నిలబడి ప్రోత్సహించేవాడు. కానీ ఆ ఫిర్యాదులు చేసే స్నేహితుడు చూపించిన ప్రతి పరిష్కారంలోనూ సమస్యను వెతికేవాడు. వాళ్ళు ఎప్పుడూ తృప్తిగా ఉండేవాడు కాదు. క్రమంగా వాడి పక్కన ఉండి ఉండి ఎప్పుడూ నవ్వుతూ ఉండే మొదటి స్నేహితుడు కూడా మానసిక వేదనకు లోనయ్యాడు. వాడి ప్రతికూల ఆలోచనల ప్రభావం ఆ మిత్రుడి మీద కూడా పడింది. తన జీవితంలో ఎదుగుదల ఆగిపోయింది. నిరంతరం ఒత్తిడికి, మానసిక అశాంతికి గురయ్యాడు. చాణక్యుడు హెచ్చరిస్తూ ఇలా అంటారు, ఈ రోజుల్లో కూడా సమాజంలో ప్రతి చిన్న విషయానికి ఫిర్యాదులు చేసేవారు బోలెడంతమంది. ఇల్లు, ఉద్యోగం, కుటుంబం లేదా సమాజం, ఇలా ప్రతి దానిలో వాళ్ళకి లోపాలే కనపడతాయి. ఇలాంటి వాళ్లకు సాయం చేయడం అంటే నీ అమూల్యమైన శక్తిని బురదలో పోసినట్లే.
వీళ్ళకు నువ్వు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇలాంటి మనుషులు ఎక్కడికి వెళ్ళినా అక్కడి సంతోషాన్ని, వెలుగును మింగేసే ఒక చీకటి మేఘం లాంటివారు. నువ్వు ఎంత సహాయం చేసినా వారు ఎప్పటికీ సంతృప్తి చెందలేరు. చివరకు వాళ్ళలోని ఆ దుర్బుద్ధి, ప్రతికూలత నిన్ను కూడా లాగి నీ పతనానికి కారణమవుతుంది. ఇక నువ్వు గుర్తుపెట్టుకో, ఈ ముగ్గురికి కూడా పొరపాటున కూడా అస్సలు సహాయం చేయొద్దు. వివేకం లేకుండా ఏ పుణ్యమైనా నిర్ధారకం. నీ శక్తిని, సమయాన్ని, వనరులను దాన్ని గౌరవించే వారిపైనే వెచ్చించు. నీ సమయానికి విలువ ఇవ్వని వారు నీ పతనానికి కారణమవుతారు అని మర్చిపోవద్దు. నీ జీవితాన్ని నీకు నచ్చినట్లుగా నువ్వు సంతోషంగా మార్చుకో. అర్థమైంది కదా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.